దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలని మనకి తెలియకుండా చేశారనేది కొంతమంది యొక్క వాదన. బట్ ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. హిందువులలో కొంతమంది మనుషులు భగవంతుడిని విపరీతంగా పూజిస్తారు, కొంతమంది ఏమో భగవంతుడిని అసలు నమ్మరు, కానీ హిందూ ఫిలాసఫీని అయితే మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. సో హిందూయిజం యొక్క గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోవాలంటే హిందూయిజంలో ఉన్న 7 ముఖ్యమైన నమ్మకాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆ 7 ఏంటో చూద్దాం. 1. ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించేది ఒకరే. హిందువులు అందరూ కూడా బ్రహ్మనే నమ్ముతూ ఉంటారు. ఈ విషయంలో బ్రహ్మదేవుడే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టిస్తాడని మొత్తం అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే బ్రహ్మ పదార్థం అనేది కూడా చాలా చోట్ల మనకు వినిపించే మాట. ఈ విశ్వం మొత్తాన్ని కూడా నడిపించేది ఆ బ్రహ్మ పదార్థమే అని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ బ్రహ్మ పదార్థం గురించి మనకు అర్థమయ్యేలా తెలియజేయాలి అంటే సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రంలోంచి కొన్ని నీటి బొట్లు పైకి ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరినంత మాత్రాన అవి సముద్రంలోని అంతర్భాగం కాకుండా పోవు కదా. కొంతకాలం వరకు వేరువేరు అయినప్పటికీ కూడా మళ్ళీ అంతా ఒక చోటకే చేరుతోంది. సో ఇదే బ్రహ్మ పదార్థం యొక్క ఉదాహరణ. 2. ఆత్మ. హిందూయిజంలో ఆత్మకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడు మనం ఎటువంటి పాపాలైతే చేస్తామో మరుసటి జన్మలో ఆ ఆత్మ మరొక శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ పాపాల యొక్క ఫలితాలనేవి ఆ ఆత్మ అనుభవించాల్సి ఉంటుందని అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ మైగ్రేషన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒక శరీరంలోని ఆత్మ ఆ శరీరాన్ని వీడి మళ్ళీ మరొక శరీరంలోకి వెళ్ళడం. అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఆ జీవి ఎటువంటి కష్టాలను అనుభవించాలి, ఎటువంటి సుఖాలను అనుభవించాలి అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందో తెలుసా? ఆత్మ యొక్క కర్మని బట్టి. 3rd పాయింట్, కర్మ మీద నమ్మకం. కర్మ అనేది ఒక యాక్షన్. అది గుడ్ యాక్షనా బ్యాడ్ యాక్షనా అనేది మన చేతిలో ఉంటుంది. మనం మంచి చేస్తే మనకి మంచి కర్మ ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు కర్మ ఎదురవుతుంది. ఈ జన్మలో మీరు చేసే పాపాలు వచ్చే జన్మలో ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాయనేది హిందూయిజం చెప్పే ముఖ్యమైన విషయం. నెంబర్ 4, మోక్షం. హిందూయిజంలో మోక్షానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆత్మ మరణించిన వ్యక్తి యొక్క శరీరం నుంచి మరొక శరీరంలోకి వెళుతోంది. అప్పుడు అతని యొక్క కర్మ ఆధారంగా లేదంటే ఆమె యొక్క కర్మ ఆధారంగా వాళ్ళ యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయని. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేది ఒక చోట ఆగిపోతుంది. ఆ ఆగిపోయే ప్రాంతమే మోక్షం. అంటే మీకు గనక మోక్షం వచ్చినట్టయితే మీరు ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్ని అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ప్రశాంతంగా హిందువుల యొక్క నమ్మకంలో ముఖ్యమైన భాగమైన స్వర్గ నరకాలలో ముఖ్యమైనదైన స్వర్గంలో సంతోషంగా గడపచ్చు. ఎందుకంటే మీరు మోక్షాన్ని సాధించారు కాబట్టి. మీరు ఒకవేళ చెడు చేసినట్టయితే మీరు మోక్షాన్ని సాధించలేరు. అప్పుడు మీరు నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అది వేరే విషయం. ఎంతో మంది సాధువులు మరియు సన్యాసులు తమ కుటుంబాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లి ప్రపంచం మొత్తానికి దూరంగా ఉంటూ ఈ మోక్షం కోసమే ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంటారు కూడా. నెంబర్ 5, వేదాలు. వేదాలు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ఈ వేదాలు కూడా హిందూయిజంలోని ఒక భాగమే. మనకి కొన్ని ముఖ్యమైన వేదాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలోనే కొద్దిసేపటి తర్వాత మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. 6. కాలం. హిందువుల యొక్క నమ్మకం ఏంటి అంటే కాలానికి ఒక మొదలు కానీ ఒక ముగింపు కానీ ఉండదు. టైం అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ టైంలోనే కొన్ని సైకిల్స్ అనేవి ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అంటే యుగాలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలకి కలిపి 43,20,000 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ 4 యుగాలు ముగిసిన తర్వాత అంటే కలియుగం కూడా ముగిసిన తర్వాత ఈ సృష్టి అనేది అంతమవుతుందని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమవుతుందని హిందూయిజం యొక్క ముఖ్యమైన నమ్మకం. హిందువుల యొక్క నమ్మకం ప్రకారం ప్రస్తుతం మనం 4వ మరియు ఫైనల్ యుగమైన కలియుగంలో ఉన్నాం. ఈ యుగం ముగిసిన తర్వాత మళ్ళీ భూమి అనేది అంతమవుతుంది. మళ్ళీ ఈ సృష్టి అనేది మొదటి నుంచి ప్రారంభమవుతుంది. 7. ధర్మం. ధర్మం అంటే ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా ఆచరించడం. ధర్మం అనేది ఈ విశ్వంలోని మంచి చెడులని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు ధర్మాన్ని తప్పుతారో అప్పుడు ఈ విశ్వం అనేది గాడిని తప్పుతూ ఉంటుందని ధర్మం మనకు తెలియజేస్తూ ఉంటుంది. జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, మనుషులు కావచ్చు, వాటి యొక్క ధర్మాన్ని వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ధర్మాన్ని తప్పితే మాత్రం జరగబోయే పరిణామాలనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎంతో మంది ధర్మాన్ని తప్పే వ్యవహరిస్తున్నారు. ప్రతి జీవికి ఒక ధర్మం ఉంటుంది. ఒక లయన్ యొక్క ధర్మం ఏంటంటే జంతువులని చంపి తినడం. ఒక రాజు యొక్క ధర్మం ఏంటంటే ప్రజలని మంచిగా పరిపాలించడం. మనుషులకి ధర్మం అనేది వాళ్ళ యొక్క వయసులను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వస్తువుల్ని అమ్మేవాడికి ఒక ధర్మం ఉంటుంది, వస్తువుల్ని కొనుక్కునేవాడికి ఒక ధర్మం ఉంటుంది.